కార్తీక్ డౌట్ ఏదే కార్తీక్ ఏది వాడు ఇన్నర్ దాకా ఉన్నాడు సార్, ఇప్పుడు వెళ్ళినట్టున్నాడు, మళ్ళీ లాగిన్ అవుతాడులే. సో theta is equal to 120 వచ్చిందా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 రాయండి. Question number 19. If alpha bar is parallel to beta bar cross gamma bar. Alpha bar is parallel to beta bar cross gamma bar. Then alpha bar cross beta bar dot alpha bar cross gamma bar is equal to option A alpha bar square into beta bar dot gamma bar, option B mod beta square gamma bar dot alpha bar, option C gamma bar square alpha bar dot beta bar, option D mod alpha bar mod beta bar mod gamma bar. సాల్వ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏదో ఇదేమో క్లూ ఇచ్చాడు, ఇది క్లూ, ఇది క్వశ్చన్, ఇది ఎంత సాల్వ్ చేయండి. Substitute value constant. अब ये सवाल చేయగలిగారా?
ట్రై చేస్తున్నా. ఇప్పుడు వాడు హింట్ ఏమి ఇచ్చాడంటే మీకు ఆల్ఫా బార్ ప్యారలల్ టు బీటా బార్ క్రాస్ గామా బార్ అన్నాడు కదా. దాని అర్థం ఏంటంటే ఈ ఆల్ఫా బార్ అనే వెక్టారు మన బీటా బార్ క్రాస్ గామా బార్ అనే వెక్టారు ప్యారలల్ గా ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే ఎట్లాగంటే ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇదేమో ఆల్ఫా బార్, ఇది ఆల్ఫా బార్, ఇదేమో బీటా బార్ అనుకోండి. ఆల్ఫా బార్, ఇది గామా బార్. ఇది ఆల్ఫా బార్, ఇదేమో గామా బార్. ఓకే, ఈ ఆల్ఫా బార్ గామా బార్ కి ఈ ఆల్ఫా బార్ క్రాస్ బీటా బార్ అనేది పర్పెండిక్యులర్ గా. ఇది క్రాస్ ప్రొడక్ట్. ఓకే, పర్పెండిక్యులర్ గా ఉండేది క్రాస్ ప్రొడక్ట్ మనకి ఆల్ఫా బార్ క్రాస్ గామా బార్. ఇక్కడ దీనికి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి రెండు కూడా ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే వీటి బాక్స్ వాల్యూ ఏమవుద్దప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీటా బార్ ఇట్లా ఉండి గామా బార్ ఇట్లా ఉండి, మనకి మీకు తెలుసు బీటా బార్ క్రాస్ గామా బార్ అనేది ఈ రెండింటికి పర్పెండిక్యులర్ ఉంది. దీనికి ఇది ప్యారలల్ గా ఉందంటే బాక్స్ వాల్యూ ఏమవుతాయా అంటే ఆల్ఫా బార్ డాట్ బీటా బార్ క్రాస్ గామా బార్ ఏమవుతుంది? బాక్సే కదా, ఏమవుతుంది చెప్తారా? రెండు ప్యారలల్ గా ఉన్నాయి కదా, కాజ్ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉన్నట్టు? జీరోనా? కాజ్ 0 1 అవుతుంది. 1 అవుతుంది కాబట్టి ఎగ్జిస్ట్ అవుతుంది. ఆల్ఫా బీటా గామా బాక్స్ అనేది నాట్ 0 అవుతుంది, అంతేనా? ఎగ్జిస్ట్ అవుతుంది, నాట్ 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం తీసుకుందాము. కన్సిడర్ ఆల్ఫా బార్ క్రాస్ బీటా బార్ డాట్ ఆల్ఫా బార్ క్రాస్ గామా బార్ ఈజ్ ఈక్వల్. చూడండి, ఇక్కడ రెండు కూడా వెక్టార్సే. వెక్టార్స్ మధ్యలో డాట్ ప్రొడక్ట్ ఇన్వాల్వ్ చేశాడు. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇట్ లుక్ లైక్ ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ క్రాస్ డి బార్. దీనికి ఫార్ములా ఐడియా ఉందా మీకు? దూరంగా ఉన్నాయి అది క్రాస్ లో అది క్రాస్ ఉన్నప్పుడు, మధ్యలో కూడా క్రాస్ ఉన్నప్పుడు అప్పుడు బాక్స్ అని రాసుకుంటారు. డాట్ ఉన్నప్పుడు ఎలా చేస్తారంటే ఇది ఇలా చేయాలి. ఎప్పుడు కూడా ఈ వెక్టార్ ని మల్టిప్లై చేసుకోవాలి. అంటే మల్టిప్లై చేస్తే మోడ్ ఆల్ఫా స్క్వేర్ వచ్చింది. నోట్ చేయండి, మోడ్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా బార్ డాట్ గామా బార్. ఈ రెండు డాట్ చేయాలి. బీటా బార్ డాట్ గామా బార్ మైనస్
అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఆల్ఫా బార్ డాట్ ఆల్ఫా బార్ వస్తుంది. నేను డైరెక్ట్గా రాస్తాను, క్లియర్గా రాస్తాను. ఆల్ఫా బార్ డాట్ ఆల్ఫా బార్, ఆల్ఫా బార్ ఇది ఆల్ఫా బార్ డాట్ ఆల్ఫా బార్ చూస్తున్నారా? ఆల్ఫా బార్ డాట్ ఆల్ఫా బార్ ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత బీటా ఇంటూ బీటా బార్ డాట్ గామా బార్ తర్వాత రాసుకోవాలి. తర్వాత మధ్యలో మైనస్ పెట్టాలి. మైనస్ నెక్స్ట్ ఏం రాయాలంటే ఆల్ఫా బార్ డాట్ బీటా బార్, ఆల్ఫా బార్ డాట్ బీటా బార్ దీని దగ్గర దాంతో మల్టిప్లై చేయాలి. ఇది ఇట్లా చేసాం కదా, ఇప్పుడు దగ్గర ఇట్లా మధ్యలో ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. ఎక్స్ట్రీమ్స్ అంటే ఆల్ఫా బార్ డాట్ బీటా బార్ ఈ రెండు. దాటేమో ఎక్స్ట్రీమ్స్, ఇటు ఫస్ట్ ఇటు సెకండ్ మల్టిప్లై చేయాలి ఫస్ట్. స్టెప్ నెంబర్ 1 ఏంటి? స్టెప్ నెంబర్ 1 ఫస్ట్ సెకండ్. ఓకే, ఫస్ట్ అంటే ఆల్ఫా బార్ ఇంటూ బీటా బార్, ఇక్కడ సెకండ్ బీటా బార్, ఇక్కడ సెకండ్ గామా బార్ అని డాట్ ప్రోడక్ట్లే. మైనస్ స్టెప్ 2 ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ సెకండ్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇంటూ సెకండ్ ఫస్ట్, రైట్. అంటే ఏమొస్తుంది? ఆల్ఫా బార్ బీటా బార్ ఇంటూ ఆల్ఫా బార్ డాట్ గామా బార్. ఇది అర్థమైందా? సార్ ఆపరేషన్స్ అన్ని ఒకసారి నేను చేసి చూపిస్తాను, జాగ్రత్త చూడండి. నెంబర్ 1 ఏ బార్ క్రాస్ బి బార్. చెప్పండి, ఏ బార్ క్రాస్ బి బార్ అంటే మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ ఇంటూ సైన్ ఆఫ్ ఏ బార్ కామా బి బార్ ఇంటూ ఎన్ క్యాప్. తర్వాత ఏ బార్ డాట్ బి బార్ చెప్పండి, మోడ్ ఏ బార్ మోడ్ బి బార్ ఇంటూ కాస్ ఆఫ్ ఏ బార్ కామా బి బార్. నెక్స్ట్ తర్వాత ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్. ఇలా ఉంటే అదేమవుతుందమ్మా, ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నది చేయాలి. ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ డి బార్ ఉంటే దాన్ని ఏమని రాసుకుంటారు? బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఏమని రాస్తారు? బాక్స్ ఏ బార్ బి బార్ సి బార్. అర్థమైనా? ఒకవేళ ఇలా ఉంటే ఏ బార్ డాట్ బి బార్ ఉండి క్రాస్ సి బార్ ఉందనుకో, నాట్ డిఫైన్డ్. ఎందుకు చెప్పండి? ఎందుకంటే వెక్టార్స్ మధ్యలోనే క్రాస్ కానీ డాట్ కానీ ఎగ్జిస్ట్ అయ్యింది. ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏమొస్తుంది? ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏమొస్తుంది? స్కేలార్ అయిపోయిందని. స్కేలార్ అయిపోయింది అప్పుడు క్రాస్ ప్రొడక్ట్ ఉండదుగా నెంబర్ కను వెక్టర్. ఇది స్కేలార్, అది డాట్ ప్రొడక్ట్ స్కేలార్ అన్నమాట. స్కేలార్ మధ్యకి స్కేలార్ కను మన క్రాస్ ప్రొడక్ట్ ఎగ్జిస్ట్ కాదు కనుక నాట్. ఓకేనా? అర్థమైందా? తర్వాత ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ ఏ బార్ సి బార్ క్రాస్ తీసుకుంటాం, సి బార్ క్రాస్ డి బార్. చెప్పండి, దూరంగా ఉన్న దాంతో బాక్స్ వేయాలి. ఏ బార్ బి బార్ డి బార్ ఇంటూ సి బార్. ఇది బాగానే గుర్తుంటుంది. ఏ బార్ బి బార్ దూరంగా ఉన్నది కదా, డి బార్. ఏ బార్ బి బార్ సి బార్ ఇది కూడా రాస్తే పోయేది. సరే చెప్పండి.
ఏ బార్ బి బార్ డి బార్ ఇంటూ సి బార్ మైనస్ ఈసారి దగ్గరకు ఉంది అంత రాయండి ఏ బార్ బి బార్ సి బార్ బాక్స్ ఇది ఇట్లా ఏ బార్ బి బార్ సి బార్ ఇంటూ డి బార్ తర్వాత ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ డి సి బార్ కి చెప్పండి ఏ బార్ డాట్ సి బార్ A bar dot C bar into B bar. బాక్స్ డెట్ గా అనుకుంటుంది దీనికి అంతేనా Yes, sir. బాక్స్ డెట్ గా అనుకుంటుంది సరే డాట్ ప్రొడక్ట్ చెప్పండి దీనికి అంటే ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ క్రాస్ డి బార్ ఇట్లా ఏ బార్ డాట్ సి A bar బార్ dot C bar. ఏ బార్ డాట్ డి బార్ ఓకే డెట్టే తర్వాత బి బార్ డాట్ సి బార్ బి బార్ డాట్ డి బార్ ఏమ్మా Yes, sir. ఈ రెండు ఇంపార్టెంట్ ఇప్పుడు మీ క్వశ్చన్ లో ఇన్వాల్వ్ అయింది ఇది మీ క్వశ్చన్ లో ఇన్వాల్వ్ అయిన రిజల్ట్ ఇది డెట్టే ఏడి మైనస్ బీసీనే ఇది ఇలా చేశా Okay, sir. అయితే మీకు కన్వీనియంట్ గా ఉండాలంటే ఇలా రాసుకోండి చెప్పండి డెట్ ఆఫ్ ఆల్ఫా బార్ డాట్ గామా బార్ బీటా బార్ డాట్ ఆల్ఫా బార్ బీటా బార్ డాట్ గామా బార్ ఇప్పుడు ఈ రెండు ఇదిగో ఇక్కడ కనిపించినాయా మైనస్ ఈ రెండు Yes, sir. అర్థమైనది Yes, sir. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఇది ప్యారలల్ ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది పర్పెండిక్యులర్ గా ఉంటే మన ఆల్ఫా బార్ కూడా అంతే బిహేవ్ చేస్తుందిగా అంటే ఆల్ఫా బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీటా బార్ అంతేనా ఆల్ఫా బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు గామా బార్ డయాగ్రామ్ చూడండి అర్థమైంది సార్. అంటే డాట్ ప్రొడక్ట్ జీరో డాట్ ప్రొడక్ట్ జీరో ఏమైంది ఇది ఆల్ఫా బార్ డాట్ ఆల్ఫా బార్ ఏమైంది మోడ్ ఆల్ఫా స్క్వేర్ అయిందా బీటా గామాలు మామూలుగానే ఉన్నాయి కదా పాపం ఈ రెండు అంటే బీటా బార్ గామా బార్ డాట్ గామా బార్ ఆల్ఫా బార్ డాట్ బీటా బార్ అంటే ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆల్ఫా బార్ పర్పెండిక్యులర్ టు బీటా బార్ కాబట్టి ఇది ఏమైపోద్ది జీరో అయిపోయింది ఆల్ఫా బార్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆల్ఫా బార్ పర్పెండిక్యులర్ టు గామా బార్ కాబట్టి మన ఆల్ఫా బార్ డాట్ గామా కూడా జీరో అయిపోయింది అంటే జస్ట్ ఈ ఎంటైర్ ఇంటర్ప్రిటేషన్ లో మనకి మిగిలింది ఏంటంటే జస్ట్ మోడ్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా బార్ డాట్ గామా బార్ బీటా బార్ గామా గార్ గురించి ఏమైనా ఇచ్చేయడం అబ్జర్వ్ చేయండి ఇవ్వకపోతే ఇదే ఆన్సర్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం ఏ ఆప్షన్ వచ్చింది ఫస్ట్ ఆప్షన్ వచ్చిందా ఇది ఆన్సర్ అర్థమైందా ఎస్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ఏబిసిఆర్ క్వశ్చన్ నెంబర్ 20 పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ A comma B comma CR position vectors of ABCR 1 1 1 1 1 1 1 5 minus 1 and 2 3 5 2 3 5 respectively. The greatest angle of angle ABC triangle ABC. The greatest angle of triangle ABC
ఈజ్. నాకు ఒక విషయం చెప్పండి ఇక్కడ. ఇప్పుడు గ్రేటెస్ట్ యాంగిల్ అంటే ఎలా కనుక్కుంటారు? ఈజియెస్ట్ మెథడ్ చెప్పండి నాకు. అసలు ఎన్ని ఉన్నాయి, ఏమేం చేయొచ్చు దీనికి మనం, వాటిల్లో బెస్ట్ ఏంటి? ఏం చేస్తారు ఫస్ట్? సైడ్ ఎక్కువ ఎస్ ఎస్, కరెక్ట్ ఆన్సర్. సైడ్ ఎక్కువ ఏదైతే ఉంటుందో అంటే ఇట్ ఈస్ ఎ మిక్సింగ్ ఆఫ్ ఎస్ఓటి అండ్ వెక్టార్స్. ఇక్కడ పొజిషన్ వెక్టార్స్ అని ఇచ్చాడు కాబట్టి ఒక ట్రయాంగిల్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఏబిసి తీసుకున్నారనుకో, ఏబిసి డయాగ్రామ్ లోనే ఫినిష్ చేద్దాం దీన్ని. ఈ లోపు మీరు లెంత్ వేసి నాకు రెడీగా పెట్టండి. ఇది 111 అన్నాడు, బి ఏమో 15 - 1, సి ఏమో 235, ఏబి లెంత్ ఎంతరా? ఫస్ట్ డిఆర్ చెప్పండి, లేకపోతే నాకు ఫస్ట్ డిఆర్ చెప్పి బిలోంచి ఏదో తీసేవా, ఏం కాదు. 0 ఎంత 4? ఒక పద్ధతిలో తీసేయండి, ఎట్ట పడితే అటు తీసేవాకండి, ఇటు తట్టు అటు తీసేయకండి, ఒక ఆర్డర్లో. అంటే బిలోంచి ఏలోంచి బీనో తీసేయాలి. నేను బిలోంచి ఏ తీసేస్తాను. అలాగే తర్వాత సిలోంచి ఏ తీసేస్తే 1 2 4, ఇది సిలోంచి బి తీసేయండి. 1 -2 6. దీని లెంత్ ఎంత? దీని లెంత్ 16 4 20. అంతేనా? దీని లెంత్ ఎంత? 36 4 40 41. దీని లెంత్ ఎంత? ఇది కూడా 41ఏగా. ఐసోసెలెసా? ఇది వేరే. 16 4 20 21. వాట్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్? ఇది ఎక్కువ అనిపిస్తుంది కదా, ఇది ఎక్కువ ఉంది. అది ఎక్కువ ఉంది కాబట్టి కాస్ ఏ కనుక్కుందామా? కాస్ ఏ ఫార్ములా ఏంటి? కాస్ ఏ ఫార్ములా ఏంటి? బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. బి స్క్వేర్ అంటే ఎంత? బికి ఎదురుగా ఉండేది బి, ఏకి ఎదురుగా ఉండేది ఏ, సికి ఎదురుగా ఉండేది సి. చెప్పండి, బి స్క్వేర్ ఎంత? 21 ప్లస్ సి స్క్వేర్ ఎంత? 20. ఏ స్క్వేర్ ఎంత? 41. అరే 0 అయిపోయిందిరా. 0 అయిపోయిందిగా. 0 అయిపోయిందంటే దాని అర్థం ఏంటి? 90 degrees. నోట్ చేయండి. నెక్స్ట్ 21. ఇంకా ఎన్ని మెథడ్స్ ఉన్నాయి సార్ ఆ సమ్ము కనుక్కోవడానికి? 20కి సార్ అడు యాంగిల్ అంటున్నాడు కాబట్టి డాట్ ప్రొడక్ట్ కూడా చేయొచ్చు మనం. డాట్ ప్రొడక్ట్ లో కూడా ఆన్సర్ వచ్చింది మనకి. యాంగిల్ కనుక్కుంటాకి ఎన్ని రకాల స్లోప్ మెథడ్ ఉంది, అది కూడా అదే అనుకో. tan θ m1 - m2/1 + m1. ఎవరికి ఇదే వచ్చింది, ఇది బెస్ట్ మనకి. డిఆర్ చేయటం, లెంత్లు కనుక్కుంటాం, కాస్ట్ థీటా వేసేయటం, డైరెక్ట్ అయిపోతుంది. వేరే అయితే కొద్దిగా లాగింగ్ లోకి వెళ్తా ఉంటాం. డిస్టెన్స్ మెథడ్లోనే తెలిసిపోయింది, మనం ముందే తెలుసుకోవాల్సింది. కాస్ట్ కూడా వేయకుండానే మనం లెంత్లు అబ్జర్వ్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఏమవుతుందని అబ్జర్వ్ చేస్తే అర్థమయ్యేది మనకి. ఇప్పుడు స్క్వేర్ చేసాం అనుకో, √41 అంటే 41 వచ్చింది. 20 21 41 అయ్యేది.
ఎస్ సార్. అక్కడే ట్రయాంగిల్ లోనే మనకు అర్థమైపోయేది. కాస్ ఏ అని రాయాల్సిన అవసరం కూడా లేదనమాట. అక్కడే కొంచెం జాగ్రత్తగా డయాగ్రామ్ వేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 90 వస్తుందా రావట్లేదా, ఈక్వల్ వస్తుందా లేకపోతే ఈక్వల్ వస్తుందా ఏమొస్తుందా ఏంట్రా? అదే సార్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ వస్తుంది 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అని అర్థమైపోయేది అక్కడే మనకి. ఎస్ సార్. మనమే అది చూడకుండా ఓ పెద్ద వీరులాగా కాస్ ఏకి వెళ్ళాం. అక్కడ తెలిసింది. ఎస్ సార్. తర్వాత రైట్. గివెన్ 3 వెక్టార్స్ ఏ బార్ బి బార్ సి బార్, ఎవరు సాహిల్ సాహిల్ సరే కాసేపు నువ్వు కూడా. గివెన్ a bar b bar c bar, a bar b bar c bar, two of which are non-collinear, two of which are non-collinear. Further, if a bar plus b bar, further if a bar plus b bar is collinear with c bar dot a bar plus b bar is collinear with a bar dot mod a bar, collinear with a bar and line, collinear with a bar comma mod a bar is equal to mod b bar is equal to mod c bar is equal to √2. Further, find the value a bar dot b bar plus b bar dot c bar plus c bar dot a bar is option A 3, option B -3, option C 0, option D none. Cannot be evaluated. None can't be evaluated. Jane answer. రావట్లా ఈజీయే చిన్న సమ్మె. ఫర్దర్ ఏ బార్ బి బార్ చూడండి, ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ కొలీనియర్ విత్ సి బార్ అంటే ఏం రాస్తారు? ఏ బార్ ప్లస్ బి బార్ ఈజ్ కొలీనియర్ సి బార్ కాబట్టి a bar plus b bar is equal to some lambda into c bar. ఇంకోటి ఏమి ఇచ్చాడు? ఇది అయిపోయిన తర్వాత
ఏ బార్ ప్లస్ బి బార్ రెండింటికి డాట్ అనుకున్నా, రెండింటికి డాట్ అనుకున్నా సార్. సి బార్ కి ఏ బార్ ప్లస్ బి బార్. కామా సార్ సి బార్. ఓకే, అంటే Yes, sir. ఏ బార్ ప్లస్ బి బార్ ఈస్ కొలీనియర్ విత్ ఏ బార్. ఏ బార్. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ సమ్ అదర్ స్కేలర్ మ్యూ తీసుకున్నాం ఏ బార్. అంటే దీని నుంచి బి బార్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ బార్. ఇక్కడ నుంచి బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, లాంబ్డా సి బార్ మైనస్ ఏ బార్. ఇది ఇందులో రాయండి బి బార్ బదులు. అంటే లాంబ్డా సి బార్ మైనస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ బార్. ఓకే, అంటే ఏమొస్తుంది, మ్యూ ఈక్వల్ టు 1 వస్తుంది, లాంబ్డా ఈక్వల్ టు 0 వస్తుందా. క్వశ్చన్ కరెక్ట్గా లేదనుకున్నా, ఒక నిమిషం ఉందండి. ఏ బార్ బి బార్ ఈజ్ కొలీనియర్ విత్ సి బార్, బి బార్ ప్లస్ సి బార్, బి బార్ ప్లస్ సి బార్. ఇది క్వశ్చన్ కరెక్ట్గా రాయాలి. బి బార్ ప్లస్ సి బార్. బి బార్ ప్లస్ సి బార్ అటు వెళ్తే మైనస్ అంటే బి బార్ ఈక్వల్ టు మ్యూ ఏ బార్ మైనస్ సి బార్. అప్పుడు ఇది కూడా పోయిద్దిగా. ఎంత ఇది, మ్యూ ఏ బార్ మైనస్ సి బార్. అంటే లాంబ్డా ప్లస్ 1 ఇంటూ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఆఫ్ మ్యూ ప్లస్ 1. అంతేనా వచ్చేది. అంటే అటు పక్కన సి బార్ లేదు కాబట్టి 0, ఇటు పక్కన ఏ బార్ లేదు కాబట్టి 0. అంటే therefore లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఈజ్ ఈక్వల్ టు -1. లాంబ్డా ఈజ్ ఈక్వల్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయగానే వీ హ్యావ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. దీన్ని హోల్ స్క్వేర్ చేయండి. హోల్ స్క్వేర్ చేస్తే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ స్క్వేర్. సార్ ఎవర్రా? సార్ నేను ఆకాంక్షని. ఒక 5 minutes అమ్మా, అయిపోతుంది క్లాస్. ఉండండిలే, లైన్లోనే ఉండండి, కామ్గా ఉండండి, కాదు గొడవ చేయకుండా. సో 0 బార్ అయింది. 0 బార్ అయితే హోల్ స్క్వేర్ చేయండి అమ్మా. హోల్ స్క్వేర్ చేస్తే మోడ్ ఏ బార్ స్క్వేర్ మోడ్ బి బార్ స్క్వేర్ మోడ్ సి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ బి బార్ డాట్ సి బార్ ప్లస్ సి బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. వీటి గురించి ఏమన్నా చెప్పాడా? ఏ బార్ బి బార్ సి బార్ల గురించి ఇదిగో √2 అని ఇచ్చాడు చూడండి. √2 ఇవన్నీ కూడా మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ √2 అని ఇచ్చాడు కాబట్టి అంటే ఇక్కడ రాస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 2 వస్తుందా? 2+2+2. ఇది 2+2+2 ప్లస్ ఇది వీడు దీని వాల్యూ అడుగుతున్నాడు. ఏ బార్ డాట్ బి బార్ డాట్ సి బార్ ప్లస్ సి బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమో 6 అవుతుంది. ఇది 6 అవుతుంది కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ బి బార్ డాట్ సి బార్ ప్లస్ సి బార్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు -3 ఆన్సర్. -3.
సో Yes, sir. ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. (22) A bar, B bar are unit vectors such that A bar, comma B bar are unit vectors such that A bar plus B bar dot 2A bar plus 3B bar cross 3A bar minus 2B bar is equal to 0 bar, then the angle between A bar B bar is. Then the angle between A bar comma B bar is option A